పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సామాన్య కాల 26వ ఆదివార వాక్య పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఒక కథ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒక రాజు దగ్గర ఇద్దరు నమ్మకమైనటువంటి స్నేహితులు ఉండేవారు. ఒకరు చాకలి, మరొకరు కుమ్మరి. చాకలి బట్టలను అందంగా మెరిసేలాగున ఉతికేవాడు కనుక రాజుకు ఎంతో ఇష్టం చాకలంటే. ఈ విషయాన్ని గమనించినటువంటి కుమ్మరి చాలా అసూయ చెందాడు. ఏ విధంగానైనా ఏదో ఒక విధంగా కపటోపాయం పన్నాలనుకున్నాడు. కనుక రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారా, మన చాకలి మీ బట్టలను చాలా తెల్లగా తయారు చేస్తున్నాడు, ఉతుకుతున్నాడు. అలాగే మన నల్ల ఏనుగును తెల్లగా మార్చమని చెప్పండి, తెల్లగా వచ్చేలాగా చేయమని చెప్పండి అని ఫిర్యాదు చేశారట. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ చాకలి, రాజా, నేను మన నల్ల ఏనుగును తెల్ల ఏనుగుగా మార్చగలను. అయితే ఉడకబెట్టడానికి ఒక పెద్ద ఏనుగు సైజు లాంటి ఒక బాణ కావాలా, ఆ బాణను కుమ్మరి తయారు చేయించండి అన్నాడట. ఇది తెలుసుకున్నటువంటి ఆ కుమ్మరి తన తప్పు తాను గ్రహించి మౌనంగా వెళ్ళిపోయాడట. ప్రియమిత్రులారా, దేవుడు భగవంతుడు ఆశీర్వాదాలకు నిలయం. ప్రతి ఒక్కరికి ఏదో ఒక వరం ఆయన ఇస్తూ ఉంటాడు. వాటిని సద్వినియోగం చేసుకొని తదనుగుణంగా జీవించినట్లయితే రెట్టింపు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అలా కాకుండా చాలామంది మనలో మన పొరుగు వారికి మనకన్నా ఎక్కువగా ఆశీర్వాదాలు పొందుతున్నప్పుడు, మనకన్నా ఎక్కువగా ప్రార్థిస్తున్నప్పుడు, అభివృద్ధిలోకి వస్తున్నప్పుడు వారి మీద మనము అసూయ కలిగి ఉంటాము. ఈ కథలో విన్నట్లుగా కుమ్మరి వలె సంకుచిత స్వభావం కలిగి చాలామంది ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, అసూయ అనేది మనలో చాలా మందిలో కూడా మన గుండె లోతుల్లో గూడు కట్టుకుని ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన దుర్గుణం సుమా. ప్రస్తుత ఫ్రాన్సిస్ పాప్ గారు అంటారు, పాయిజన్ ఆఫ్ జెలసీ డిస్ట్రాయ్స్ కమ్యూనిటీస్. విషం లాంటి ఈ అసూయ సంఘాలను సర్వనాశనం చేస్తుంది అంటారు. నిజమే కదా, అసూయ ఎక్కడ ఉంటే అక్కడ అలజడులు ఉంటుంది. యాకోబు గారు అంటారు, యాకోబు గారు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనములో, అసూయ స్వార్థ పరత్వములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ అలజడులు, అనేక నీచ కార్యములు ఉంటాయి అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి స్వార్థ పఠనం మన ముందు 2 అద్భుతమైన సందేశాలను ఉంటుంది. మొట్టమొదటగా అసూయను విడనాడి అందరినీ సమదృష్టితో చూడాలి అని, రెండవదిగా త్యాగ గుణం కలిగి ఉండాలని. నేటి స్వార్థ పఠనం మార్కు స్వార్థ 9వ అధ్యాయము 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం మార్కు స్వార్థ 9వ అధ్యాయం 38 నుంచి 43, రెండవ భాగం మార్కు స్వార్థ 9వ అధ్యాయం 45 వచనం మరియు 47 నుంచి 48 వచనాలను. మొదటి భాగాన్ని మనం ధ్యానించుకుందాం. మొదటి భాగంలో అంశం, అసూయను విడనాడి అందరినీ సమదృష్టితో ప్రేమించాలి. ప్రియదేవుని బిడ్డలారా, అసూయ అనేది సృష్టి ఆరంభము నుంచి ఎందరినో పాపానికి నడిపించింది. ఉదాహరణకు సొలొమోను జ్ఞానగ్రంథం 2వ అధ్యాయం 23, 24 వచనాల్లో మనం ధ్యానించినట్లయితే, సైతాను అసూయ చేత మానవ జీవితంలోనికి మృత్యువు ప్రవేశించినది అని మనకు బోధపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నరుని దేవుడు నిత్యునిగా చేశాడు, అమరునిగా చేశాడు. అయితే సైతాన్ అసూయ వలన మాత్రమే మానవుడు పాపాన్ని పడిపోయాడు, మృత్యు పాలగుతున్నాడు. ఎందుకు సైతాను అసూయ చెందాడు అని ఒకసారి మనము ప్రశ్నించుకున్నట్లయితే ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయాలలో ఈ తేటతెల్లం చేస్తుంది. 2-3 అధ్యాయాలు చదివినట్లయితే సైతానుడు ఎందుకు అసూయ చెందాడు, తర్వాత మానవుని పతనానికి కారకుడయ్యాడని మనకు అర్థమవుతుంది. 2వ ఉదాహరణ ఆదికాండం 4వ అధ్యాయం 4 నుంచి 12 వచనాలు చదివినట్లయితే, కయీను అసూయ చేత తన తమ్ముడైనటువంటి హేబేలును హతమార్చాడు. మనకు తెలిసిన రీతిగా హేబేలు కానుకను దేవుడు స్వీకరించాడు, కానీ కయీను కానుకను తిరస్కరించాడు. ఇది తెలుసుకున్నటువంటి కయీను అసూయచే తన తమ్ముణ్ణి హతమార్చాడు. దేవుని బిడ్డలారా, నేడు సమాజంలో మనం చూస్తున్నాము, అసూయ చేత ఎన్నో రకాల హత్యలు చేస్తున్నారు. తను ప్రేమించిన ప్రియురాలు ఇతరుని ప్రేమించిందని
తనకు దక్కవలసినటువంటి ఆస్తి దక్కలేదని అసూయ చేత ఎన్నో హత్యలు జరుగుతున్నాయనేది వాస్తవం కాదంటారా? వాస్తవమే. అసూయచే ఎన్నో హత్యలు చేస్తూ ఉన్నాడు మానవుడు. ఇకపోతే ప్రియదేవుని బిడ్డలారా, మనము 3వ ఉదాహరణ ఏం చూస్తున్నామంటే ఆదికాండం 37వ అధ్యాయంలో 12వ వచనం మనం చూసినట్లయితే యోసేపు తండ్రికి ప్రియమైన వాడు, ఇష్టమైన వాడు. అయితే ఇది తన సోదరులకు, తన అన్నలకు గిట్టక అసూయ చేత అతని ద్వేషించి ఐగుప్తుకు బానిసగా అమ్మివేశారు. అంటే అసూయే తన సొంత తమ్ముణ్ణి ఒక బానిసగా అమ్మివేసేదానికి కారణమైనది. ఇంకా 4వ ఉదాహరణ మనం గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 6 నుంచి 9 వరకు చదివినట్లయితే సౌలు రాజు దావీదుపై అసూయచే ఎన్నో సార్లు కూడా హతమార్చాలనే ప్రయత్నం చేశాడు. ఉదాహరణకు సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 9 వరకు చదివినట్లయితే ఒక పర్యాయము దావీదు ఫిలిష్తీయులను హతమార్చి ఇశ్రాయేలు పట్టణం గుండా పోతూ ఉండగా కొందరు స్త్రీలు సంగీత వాద్యాలు చేబూని నాట్యమాడుచు ఈ విధంగా పాడుతున్నారు. సౌలు 1000 మంది ఫిలిష్తీయులను చంపితే దావీదు 10,000 మంది ఫిలిష్తీయులను హతమార్చాడని వాళ్ళు పాట పాడుతుండగా ఈ మాటలు సౌలు రాజు చెవున పడగానే ఒక్కసారిగా అతనిలో అసూయ ప్రారంభమైంది. తను అనుకున్నాడు, రాచరికం ఒకటి తప్పక అన్ని వైభోగాలు ఇతనికి అమరినట్లే కదా అని వారు పొగుడుతూ ఉంటే తట్టుకోలేక ఆ క్షణము మరి అసూయ అతనిలో పుట్టింది. సంపదలని ప్రయత్నం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అసూయ ఉన్నప్పుడు మనిషిలోటువంటి మంచితనాన్ని మనం చూడం, కానీ అతన్ని ద్వేషింప ప్రయత్నం చేస్తాము. నేటి మొదటి పట్టణం చూసినట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 25 నుంచి మనం చదివినట్లయితే ప్రభువు మోషే ద్వారా 70 మంది పెద్దలను ఎన్నుకున్నాడు. ఆత్మ అభిషేకం చేశారు, వారు ప్రవచింపసాగారు. ఆ సమయంలో ఎల్దాదు మేదాదు అనే 2 పెద్దలు లేరు అక్కడ, వారు కూడా ప్రవచింపసాగారు. ఒక యువకుని ద్వారా యెహోషువ ఈ విషయాన్ని గ్రహించి తెలుసుకొని మోషే దగ్గరికి వెళ్ళి మన దగ్గర లేనటువంటి 2 కూడా ఆత్మను పొందుకొని ప్రవచిస్తున్నారు, వారిని ఆపమంటారా, వారిని మరి ఆపివేయండి అని తెలియజేశారు. అందుకు మోషే అంటున్నారు, వారి మీద నువ్వు అసూయ పడవలదు, ప్రభువు ప్రజలందరికీ ఆత్మను ఇచ్చాడు అన్నారు. యెహోషువ ఏ విధంగానైతే అసూయ చెంది ఆ 2 గురించి ఫిర్యాదు చేశాడు. నేటి స్వార్థ పట్టణంలో కూడా మనం చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను గారు ప్రభు చెంతకు వచ్చి, ప్రభువా మనల్ని వెంబడించని ఒకడు నీ పేరిట అద్భుతాలు చేస్తున్నాడు, వారిని మేము నిషేధించితిమి అని చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రభువు, మీరు అటులా చేయరా, మీరు నిషేధింపవలదు, ఎందుకంటే నా పేరిట అద్భుతాలు చేయువాడు నన్ను గురించి దుష్ప్రచారం చేయడు, మనకు విరోధి కానివాడు మన పక్షమున ఉన్నవాడు అని అభ్యంతరం తెలియక ఆటంకపరపక ఆ వ్యక్తిని మరి ప్రచారం చేసేదానికి అనుమతిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభు ఇక్కడ అతన్ని ఆటంకపరపవద్దు అని అంటున్నారంటే 2 విషయాలు మనకు బోధపడుతున్నాయి. మొట్టమొదటిగా, ఆత్మ దేవుడు ఎవరి సొత్తు కాదు. ఎవరైతే ఆయన బోధనను ఆలకిస్తూ పవిత్రంగా జీవిస్తారో వారికి ఆత్మవరం ఇవ్వబడుతుంది. రెండవదిగా, ఎదుటివారు పొందుకున్నాడు కదా అని మనం అసూయ చెందకూడదు, కానీ వారు చేస్తున్న సేవను మనం గుర్తించి ప్రోత్సహించే వారిగా ఉండాలి. ఉదాహరణ యేసుక్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 8వ వచనంలో గమనించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలలో ఇంతటి విశ్వాసం నేను చూడలేదే అని శతాధిపతి యొక్క విశ్వాసాన్ని మెచ్చుకున్నారు. కనుక ప్రియమైన బిడ్డలారా, మనము అసూయతో రగిలిపోతున్నామా? ఎదురున్నటువంటి మంచిని మనం గుర్తించక, ఎదురున్నటువంటి ఆ మంచిని మనం ప్రోత్సహించక, ఓర్వలేక అసూయచే వారికి ఏదైనా హాని తలపెట్టాలని ప్రయత్నం చేస్తున్నామా? వారి పతనాన్ని ఆశిస్తున్నామా? లేక ప్రోత్సహించే వారిగా ఉంటున్నామా? ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుందాం. ఎందుకంటే అసూయ కలిగి జీవించినంత కాలం మన ఆయుష్ తగ్గుతుంది అని బైబిల్లో మనం చదువుతున్నాం. శ్రీరామకృష్ణ యేసు జ్ఞాన గ్రంథము 30వ అధ్యాయం 24వ వచనం చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా, వాక్యం మనకు బోధిస్తుంది, అసూయ కోపం వలన మన ఆయుష్ తగ్గిపోతుంది. అంతేకాకుండా అసూయ అన్నది ఎముకలలో పుట్టినటువంటి కుళ్ళు వంటిది అని బైబిల్లో స్పష్టంగా మనం చదువుతున్నాం. ప్రియాజుని బిడ్డలారా, సామెతల గ్రంథం మనం చదివినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనంలో, అసూయ ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది. కనుక అసూయను విడనాడి అందరినీ సమదృష్టితో ప్రేమించే
కృపను దయచేయమని మనం వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. ఇంకా రెండవ భాగం మార్కు సువార్త 9వ అధ్యాయము 45 మరియు 47 నుంచి 48లో త్యాగ గుణం గురించి ప్రభు మనకు బోధిస్తున్నారు. ప్రభు ఏమంటారు? నీ చేయి, నీ కాలు, నీ కన్ను పాప కారణమైతే తీసివేయి అంటున్నారు. ఎందుకనగా నీవు 2 చేతులు, 2 కన్నులు, 2 కాళ్ళతో నరకంలో ప్రవేశించుట కంటే ఒక చేయి, ఒక కాలు, ఒక కన్నుతో దైవరాజ్యంలో ప్రవేశించడం మేలు అంటారు. అంటే ప్రభు ఇక్కడ ఏమంటున్నారు? ఈ మాటల అంతరార్థం ఏమిటి? మన శరీరంలోని అవయవాలు తప్పు చేస్తే వాటిని పెరిగి పారవేయమంటారా, నరికి వేయమంటున్నారా? కాదు. ఏమి ప్రభు మనకు బోధిస్తున్నారంటే, ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకానికి చేరడానికి, నిత్య జీవితాన్ని పొందడానికి ప్రభు దగ్గర కానికుండా ఆటంకపరిచే ఏ కార్యమైనా కానీ త్యజించాలా, విడనాడాలా అన్నది ప్రభు మనకు బోధిస్తున్నారు. అంతేకాని చేయి పాపకారణమైతే దాన్ని నరికి పారవేయమని కాదు. ఏదైతే ప్రభువు నాకు చేరువ కానికుండా నిన్ను నన్ను ఆటంకపరుస్తున్నదో, అడ్డుకిస్తున్నదో వాటిని మనం విడనాడాలా అన్నదే ప్రభు మనకు బోధిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితంలో సిరి సంపదలు కావచ్చు, లేకపోతే ఇష్టమైన వారు కావచ్చు, వస్తువులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభువు నాకు చేరువ కానియకుండా, పరలోక రాజ్యం చేరనీయకుండా మనకు ఒక అడ్డుగోడలుగా ఆటంకపరుస్తూ ఉంటాయి. వీటిని మనం త్యజించుకోగలగాల. ఉదాహరణకు ప్రీత ఆశీస్పూరి ఫ్రాన్సిస్ గారు ధనవంతుని కుటుంబంలో జన్మించారు. ఆయన ప్రభువును వెంబడించాలనుకున్నారు, కానీ తన తండ్రి ఏమన్నారు? ఆటంకపరిచారు. అయితే అక్కడ ఆగిపోలేదు. ఫ్రాన్సిస్ వారు ఏం చేశారు? ఆస్తులను వదులుకున్నాడు. చివరికి కట్టుబట్టలు కూడా వదిలేసి ప్రభు కొరకై త్యజించి మొత్తం కూడా ప్రభువును వెంబడించాడు, ప్రభు శిష్యుడయ్యాడు. కనుక ప్రియ స్నేహితులారా, నేడు ఆత్మపరిచయం గావించుకుందాం. మనల్ని ప్రభువుని దూరం చేసేవి, దైవరాజ్యానికి చేరనీయకుండా చేసేది, నిత్య జీవితానికి వెళ్ళనీయకుండా ఆటంకపరిచేవి ఏమైనా ఉన్నాయా? ఆత్మపరిచయం గావించుకుందాం. అసూయను విడనాడి దైవరాజ్యంలో ప్రవేశించడానికి, దైవరాజ్యంలో పాలు భాగస్థులు కావటానికి, ప్రభువును వెంబడించడానికి ఏవైనా ఆటంకాలునే వాటిని త్యజించే కృపను దయచేద్దాం. అసూయను విడనాడుదాం. అసూయతో మనము ద్వేషాన్ని పెంచుకొని సంబంధాలను పెంచే వారి కంటే అసూయను విడనాడి మనము ఇరుగు పొరుగు వారిలో, వారికి మరి ఆత్మ బలం ఉన్నా, వారిలో ప్రార్థనా శక్తి ఉన్నా, వరాలు ఉన్నా వాటిని గుర్తించి ప్రోత్సహించే వారిగా ఉందాం. కానీ అసూయ చెంది వారికే ఎందుకు దేవుడిస్తున్నాడు అనే స్వార్థాన్ని మనం విడనాడినట్లయితే నిజంగా మన జీవితాలు ధన్యమవుతాయి. కనుక నేటి దివ్య గ్రంథాల పఠనాల ద్వారా ప్రభు మనకిచ్చినటువంటి యొక్క అద్భుత సందేశాలను మధ్యలో ఉంచుకుందాం. ప్రభుని వేడుకుందాం. ప్రభువా, ఆ అసూయని విడనాడి అందరినీ తమ దృష్టితో చూసే కృపను నాకు దయచేయండి. అదేవిధంగా నన్నైతే ఏవైతే నన్ను మీ నుండి దూరం చేస్తున్నటువంటి చెడు గుణాలు, కోరికలు, సిరి సంపదలు వీటంటిని కూడా నేను త్యజించి నిన్ను వెంబడించే కృపను దయచేయమని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.